హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి రెడ్డి కలెక్షన్. ఇప్పుడు చూపించే ఈ వీడియో వచ్చి ఇప్పటి నుంచి అయితే దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయండి. దేవీ నవరాత్రుల్లో 9వ రోజు శ్రీ మహిషాసుని మర్దిని దేవి అమ్మవారిని అయితే పూజిస్తాం. ఆ రోజు ఆ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం వచ్చి సేమియా పాయసం అండి. సో ఈ రెసిపీ అయితే ఇవాళ అయితే చూపిస్తాను. ఇంకా రెసిపీలకైతే వెళ్ళిపోదాం. ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే ఇలా అయితే పాలు అయితే ఫస్ట్ అయితే కాంచుకున్నాము. ఇంకా పాలు కాగేలోపు మనం ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకొని దీంట్లో అయితే ఇప్పుడు మనము సేమియాలు అయితే వేయించుకుందాము. నేనైతే ఈ గ్లాసుడు సేమియాలు అయితే తీసుకుంటున్నా. ఈ సేమియాలను కొంచెం రెడ్డిష్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి పాయసంలో ఉడికిన ఇవి విరగకుండా అలానే ఉంటాయి. సో ఇలా వేగినాక ఇంకా వీటిని అయితే సైడ్కి అయితే తీసేసుకోవాలి. ఇక్కడ పాలు కూడా కాగినాయి. సో ఇప్పుడైతే మనము ఒక పాయసం కోసం ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని నేనైతే ఒక గ్లాస్ సేమియాలు తీసుకున్నా కదండి. సో 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. సేమియాలకైతే 2 గ్లాసులు వాటర్, 2 గ్లాసులు పాలు అయితే పోస్తాను. సో ఇప్పుడు ఈ వాటర్ని కొంచెం వేడి చేసుకుందాము. ఆల్రెడీ పాలు వేడైనాయి కాబట్టి వాటర్ కూడా కొంచెం వేడి చేసేసుకోవాలి. ఇంకా వాటర్ అయితే వేడైపోయిన తర్వాత ఇంకా 2 గ్లాసులు అయితే పాలు తీసుకున్నా. ఇలాగనే కాదండి, 1 గ్లాస్ పాలు 3 గ్లాసులు నీళ్లు కూడా తీసుకోవచ్చు, లేదా 3 గ్లాసులు పాలు 1 గ్లాసు వాటర్ కూడా తీసుకోవచ్చు. అది మన ఇష్టం అండి, ఎలా అయినా తీసుకోవచ్చు. కానీ 4 గ్లాసులు టోటల్గా తీసుకోవాలి. ఇంకా వాటర్ ఇలా పాలన్నీ వేడైన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ సేమియాలను అయితే వీటిలోకైతే వేసేయాలి. ఇంక ఇలా సేమియాలన్నీ వేసేసిన తర్వాత అన్నీ నీట్గా పాలు ఈ సేమియాలను అయితే మిక్స్ చేసేస్తే మనకి ఇవైతే ఉడికేస్తాయి. ఈ ఉడికే లోపల ఇంతకు ముందు మనం సేమియాలు వేపుకున్న ప్యాన్లోనే ఇలా మరి కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా ఈ నెయ్యిలో అయితే జీడిపప్పు అలాగే కిస్మిస్లు అయితే వేయించుకోవచ్చు. నేనైతే కిస్మిస్లు వేయలేదండి. కిస్మిస్లు అంటే ఎండు ద్రాక్ష. సో నాకు అవైతే పాయసంలోకి వేసుకోవడం ఇష్టం ఉండదు, అందుకైతే వేసుకోలేదు. మీరైతే వేసుకోవచ్చు అండి, ఇష్టం ఉండే వాళ్ళైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు నాలాగా. ఇక్కడైతే నేను జీడిపప్పులను అయితే వేయిస్తున్నాను. ఇంకా జీడిపప్పులు కూడా వేగాయి. ఇంక ఈ స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. ఇక్కడైతే సేమియాలు అయితే ఇంకా ఉడుకుతున్నాయి. ఇంకా ఒక 5 మినిట్స్ అయితే టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసేసి సేమియాలు అయితే ఉడికేసాయండి. సో ఇంకా సేమియాలు ఉడికేసినాక ఇప్పుడు మనం వీటిలోకైతే చక్కెర వేసుకోవాలి. చక్కెర మనము 1 గ్లాస్ సేమియాలు తీసుకున్నాం కదా అండి, ఆ గ్లాస్తోనే చక్కెర వేస్తే అంతే సరిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ, లేదంటే కొంచెం స్వీట్ తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. 1 గ్లాస్ వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. షుగర్ అయితే మనకి స్వీట్ ఎంత కావాలో అంత సరిపోతుంది. ఇలా చక్కెర అంతా వేస్తానే మొత్తం అంతా మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసేసి ఇంకా మనం ఒక 2 మినిట్స్ పెట్టి దించేస్తాము. దించే ముందు ఇలా ఏలక్కలు దంచి వేసేసుకోవాలి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది వేస్తే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇప్పుడైతే వేయించుకున్న ఇలా జీడిపప్పు పలుకులను అయితే వేసేసుకుందాము. వేసేసి మొత్తం అంతా ఇంకా మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పాల సేమియా అయితే రెడీ అయిపోయింది. చూడండి, సేమియా అయితే ఇది ఈవినింగ్ వరకు పెట్టినా ఇలానే ఉంటుంది, గట్టి పడదండి. ఇలా సేమియా కూడా ఇలా వేయించుకొని చేస్తే అంతే అండి. సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఈ నవరాత్రుల్లో 9వ రోజు శ్రీ మహిషాసుని మర్దిని దేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం పాయసం. ఆ అమ్మవారికి 9వ రోజు ఈ పాయసం పెట్టి ఆ అమ్మవారి ఆశీస్సులు అయితే పొందండి. ఇవాటి వీడియో అయితే ఇదండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఇది చూడండి. బాయ్ బాయ్.